మంగళభవన్ అమంగళహారి ద్రౌసు దశరథ్ అజిర బిహారి. మంగళాన్ని కలిగించి అమంగళాన్ని దూరం చేసే ఆ శ్రీరామచంద్రుల వారి దయ మనందరి పట్ల ఎల్లప్పుడూ ఉండుగాక. ఆ శ్రీరామచంద్రుల వారు అవతరించిన రోజుని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము. చైత్రమాసంలోని శుక్లపక్ష నవమి నాడు శ్రీరామచంద్రుల వారు భక్తుల్ని ఉద్ధరించి దుష్టులను నశింపజేసి ధర్మాన్ని పునర్స్థాపించడం కోసం అవతరించారు. శ్రీరామచంద్రుల వారు పుట్టింది త్రేతాయుగంలో అయినప్పటికీ ఆయన జీవనం ద్వారా నేర్పించిన ప్రతి ఒక్క ధర్మం మనం ఈ కలియుగంలో ఆచరించదగినవి. ఆ శ్రీరామచంద్రుల వారు నేర్పించిన ఎన్నో ధర్మాలలో మనం ఇవాళ కొన్ని ముఖ్యమైన ధర్మాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది మన ఇచ్చిన మాట మీద నిలబడడం. తన తండ్రి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాల వనవాసంలో ఎన్ని కష్టాలు ఒడిదుడుగులు వచ్చినా అన్నిటినీ ఎదుర్కొని తన రఘువంశ గౌరవాన్ని కాపాడారు. శ్రీరామచంద్రుల వారు మనకి నేర్పించిన రెండవ ధర్మం ఏకపత్ని వ్రతం. శ్రీరామచంద్రుల వారు క్షత్రియుడు కావడం వల్ల ఆయన అనుకుంటే ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకుని ఉండొచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. శ్రీరామచంద్రుల వారి మూడవ ధర్మం కృతజ్ఞతా భావంతో ఉండడం. సీతామాతను వెతికే క్రమంలో సుగ్రీవుడు వానరసేన ఎంతో సహాయపడ్డారు. జటాయువు తన ప్రాణాలను అర్పించాడు. రామసేతు నిర్మించడంలో ఉడత సహాయం చేసింది. తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞతని వారికి సహాయం చేయడం ద్వారా కానీ వారిని ప్రోత్సహించడం ద్వారా కానీ మన శ్రీరామచంద్రుల వారు వ్యక్తపరిచారు. శ్రీరామచంద్రుల వారు మనకి నేర్పించిన 4వ ధర్మం భేదభావాలు లేకుండా ఉండడం. శబరి ఒక తక్కువ జాతికి సంబంధించిన ఆవిడ, కానీ ఆవిడ ఎంగిలి చేసిన పళ్ళని మన శ్రీరామచంద్రుల వారు ఎంతో ప్రేమతో స్వీకరించారు. చివరిగా మన శ్రీరామచంద్రుల వారు మనకి నేర్పించిన 5వ ధర్మం నిస్వార్థంగా ఉండడం. శ్రీరామచంద్రుల వారు యుద్ధం ముగిసిన తర్వాత కావాలనుకుంటే విభీషణుడిని బంధించి లంకారాజ్యాన్ని తాను అధీనం చేసుకుని ఉండొచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. ఇలా శ్రీరామచంద్రుల వారు ఎన్నో ధర్మాలను మనకు నేర్పించారు. అందులో కొన్ని ధర్మాలనైనా మనం పాటిస్తూ ఆ శ్రీరామచంద్రుల వారు చూపించిన మార్గంలో నడుద్దాము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హరే కృష్ణ. రామ్ సియా రామ్ రామ్ సియా రామ్ సియా రామ్ సియా రామ్ రామ్ సియా రామ్ సియా రామ్ సియా రామ్ రామ్ సియా రామ్ సియా రామ్ సియా రామ్.